వెల్కమ్ టు శ్రీ చక్ర న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. చిన్నారి గుండెకు శస్త్రచికిత్స చేయించిన సూపర్ స్టార్ మహేష్ బాబు. నేరాల నియంత్రణకి పోలీస్ కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం. మెదక్లో నూతన మెడికల్ కళాశాలలో క్లాసులు ప్రారంభం. పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా రక్తదానం. త్రాగునీరు రావడం లేదని ఖాళీ బిందెలతో రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపిన మహిళలు. ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, జీవన్ జ్యోతి పథకాలు గ్రామాలలోని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి. జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్. ఇక వివరాల్లోకి వెళ్తే, వైఎస్ఆర్ జిల్లా కేంద్రంలో నవంబర్ 10వ తేదీ నుండి 15వ తేదీ వరకు నిర్వహించనున్న అగ్నివీర్ ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీని విజయవంతం చేయాలని జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ అదితి సింగ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో ఇండియన్ ఆర్మీ అగ్నివీర్ రిక్రూట్మెంట్ ర్యాలీ నిర్వహణ ఏర్పాట్లపై రిక్రూటింగ్ డైరెక్టర్ కొల్నల్ పుతిన్ కుమార్, జిల్లా ఏఎస్పీ కె ప్రకాష్, బీసీ బాబు, రిక్రూట్మెంట్ మెడికల్ ఆఫీసర్ మేజర్ అమర్దీప్ కుమార్, డిఆర్ఓ గంగాధర్ గౌడ్లతో కలిసి జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ అదితి సింగ్ సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, అగ్నిపథ్ పథకంలో భాగంగా అగ్నివీర్ ఆర్మీలో జాయిన్ అయ్యే వారి కోసం ఇప్పటికే వ్రాత పరీక్ష పూర్తయి అందులో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు ఫిజికల్ టెస్టులు నిర్వహించేందుకు కడప జిల్లా కేంద్రంలోని జిల్లా స్పోర్ట్స్ అథారిటీ స్టేడియం వేదికగా మారనుందని అన్నారు. ఈ రిక్రూట్మెంట్ ర్యాలీ ఫిజికల్ టెస్టుకు రాష్ట్రంలోని కర్నూలు, ఎస్పీ, ఎస్ఆర్ నెల్లూరు, అనంతపురం, వైఎస్ఆర్ కడప, గుంటూరు, ప్రకాశం, చిత్తూరు, బాపట్ల, పల్నాడు, నంద్యాల, తిరుపతి, అన్నమయ్య, శ్రీ సత్యసాయి జిల్లాలకు చెందిన అభ్యర్థులు హాజరు కానున్నారని తెలిపారు. స్క్రీనింగ్ టెస్టు నిర్వహించనున్న జిల్లా స్పోర్ట్స్ అథారిటీ మైదానం, ఇండోర్ స్టేడియంలో ఏర్పాట్లను పరిశీలించారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో 17వ బెటాలియన్ పోలీసులు భార్యలు రోడ్డుపైకి ఎక్కి ధర్నాకి దిగారు. తమ భర్తలకు అధికారులు తీరిక లేకుండా డ్యూటీలు వేస్తూ తమకు తమ కుటుంబాలకు వారి దూరం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలలో ఉన్న విధంగా ఇక్కడ కూడా పోలీస్ విధానాన్ని అమలుపరచాలని డిమాండ్ చేశారు. ఒకే పోలీస్ విధానం ఉండాలని అన్నారు. అలాగే తమ భర్తలతో లోపల కూలీ పనులు, చెత్త వేరే పనులు, మట్టి పనులు చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. పోలీస్ డ్యూటీకి తమ భర్తలు చేసుకున్న పనికి సంబంధం లేదని అన్నారు. రోడ్డెక్కిన పోలీసుల భార్యలను అదుపులోకి తీసుకున్నారు. పోలీస్ భార్యలను కొట్టుకుంటూ అరెస్ట్ చేసి 17వ బెటాలియన్ కు తరలించారు. మంచిర్యాల జిల్లా గుడిపేటలో ఏక్ పోలీస్ విధానాన్ని అమలు చేయాలని, సెలవులపై ఉన్న నిబంధనలను మార్చాలని డిమాండ్ చేస్తూ రోడ్డుపై బైఠాయించిన కానిస్టేబుల్స్ భార్యలు భారీగా ట్రాఫిక్ జామ్. సినిమా కొడుమూరు మండలం కేంద్రంలోని ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా. గోనెగండ్ల మండలం కుర్నూరు గ్రామ పొలాలలో ఉల్లి పంటను గ్రేడింగ్ చేస్తున్న రైతులతో సంభాషిస్తున్న జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా. ఇన్వెస్ట్మెంట్ ఎంత ఉంటుంది, ఎంత పెట్టుబడి పెడతాం? కటింగ్ చేసేది 20,000 ఎకరాకి, ఇంకో 20,000 మామూలు డ్యామేజ్ అన్ని తీసేసి ప్యాకెట్కి ఎత్తి లారీ లోడ్ చేయడానికి దానికో 20,000. ఎక్కడ మన మార్కెట్ యార్డ్లో ఉందా? శాంక్షన్ ఉందా ఇక్కడ? కర్నూలులో ఇక్కడ లోకల్కి ఏం పెట్టలేదా? లోకల్కి ఏం లేదు సార్, స్టోరేజ్ చేసుకుని. ప్రభుత్వ ఆసుపత్రిలో కోతపల్లి, వేమనపల్లి 3 మండలాల వారు పోలీస్ అమరవీరులకు ఘనంగా నివాళులు అర్పిస్తూ భారీ మొత్తంగా పోలీసులు మరియు యువత రక్తదానం చేశారు. ఏసీపీ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ రక్తదానం మహాదానం, ఆపదలో ఉన్న ఒక ప్రాణాన్ని నిలబెట్టే అవకాశం వచ్చినట్టేనని, తప్పనిసరిగా ఆరోగ్యవంతంగా ఉన్నవారు 3 నెలలకు ఒకసారి రక్తదానం చేస్తే ఆరోగ్యపరంగా చాలా మంచిదని, పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా భారీ సంఖ్యలో రక్తదానం ఇచ్చిన వారికి అభినందనలు తెలిపారు. రక్త
రక్తదానమే కాకుండా అవయవ దానం వల్ల కూడా చాలా మంది ప్రాణాలను కాపాడే అవకాశం ఉందని, తప్పనిసరిగా అవయవ దానం కూడా మనం ఆచరించాలని తెలిపారు. ఈ విషయం పైన శ్రీనివాస్, చెన్నూరు సిఐ, కోటపల్లి సిఐ, ఎస్ఐలను అభినందించారు అని తెలిపారు. తదుపరి రక్తదానం చేసిన వారికి ప్రశంసా పత్రాలను అందజేశారు. అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం. రక్తదాన శిబిరంలో పాల్గొన్నటువంటి కోటపల్లి, చెన్నూరు, నీల్వాయి మండల యువకులందరికీ కూడా, రక్తదాతలందరికీ కూడా పేరు పెట్టిన మా పోలీస్ శాఖ తరఫు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈ రక్తదానం అనేది ప్రాణదానం. ఈ ప్రాణదానంలో మీరంతా ముందు ఖచ్చితంగా అందరూ కూడా మా దేవుడు ఆయురారోగ్యాలు కూడా ఉంచుతాం. ఈ ఏర్పాటులో భాగంగా మీరు రెడ్ క్రాస్ సొసైటీ వారికి, తర్వాత రక్తదాతలకు రిఫ్రెష్మెంట్ ఇస్తున్నటువంటి HDFC బ్యాంక్ వారికి, తర్వాత మా చెన్నూరు కోటపల్లి పోలీసు సిబ్బంది అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. నేరాలను నియంత్రించేందుకే పోలీసుల ఆధ్వర్యంలో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని మందమరి సిఐకే శశిధర్ రెడ్డి పేర్కొన్నారు. రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్, ఐపీఎస్ ఐజీ మంచిర్యాల డీసీపీ ఏ భాస్కర్, బెల్లంపల్లి ఏసీపీ ఏ రవికుమార్ ఆదేశాల మేరకు గురువారం పట్టణంలోని 3వ వార్డు చైతన్య నగర్ ఏరియాలో పోలీస్ కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమంలో భాగంగా నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలో సరైన ధృవపత్రాలు లేని 38 ద్విచక్ర వాహనాలను సీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ ఏఎస్ఐ రాజశేఖర్, కాశీపేట ఎస్ఐ పి ప్రవీణ్ కుమార్, దేవునూరు ఎస్ఐ ఆంజనేయులు, పట్టణ ఏఎస్ఐ ఎన్ శ్రీనివాస్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. అట్లా అడుగుతారు కాబట్టి మీరు ఒకటి అర్థం చేసుకుని అనవసరంగా చిన్న విషయాలకు గొడవ పెట్టుకున్నాడు కానీ ఇంట్లో మనస్పర్ధ చదువుకొని ఆ బయట వాదనలు పెట్టుకున్నారు కానీ అట్లాంటి ఏం చేయదు. మెయిన్గా ఇంకోటి ట్రాఫిక్ విషయంలో చెప్పినట్టయితే మనం చాలా మంది కూడా మనం తీసుకొచ్చి ఎస్ఆర్ చెప్పినట్టు చాలా మంది 5,000, 10,000 బండ్లు వస్తున్నాయని చెప్పి బ్రోకర్ గారు కూడా చెప్తే బండ్లు తీసుకుంటాం. దాని కాయిదాలు ఉన్నాయి, ఎలా చూడరు, ఆ బండి దొంగ పంట ఏందో తెలియదు. ఆ బ్రోకర్ గారికి ఎవరో దొంగ తీసుకొచ్చి అమ్ముతాడు. అది ఎంత పెళ్లి పైసలు వేస్తే ఆయన పైసలు ఏమని చెప్తారు, 5,000 వారు తీసుకొచ్చి. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న బీమా పథకాలైన ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన మరియు ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన పథకాలు మారుమూల గ్రామాల్లోని ప్రతి ఒక్కరికి సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ ఐఏఎస్ సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం అనంతపురం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో లీడ్ బ్యాంకులను మేనేజర్, వివిధ బ్యాంకు కోఆర్డినేటర్స్, డిఆర్డీఏ, పంచాయతీరాజ్, నాబార్డు, షెఫరీస్, పశుసంవర్ధక శాఖ అధికారులతో ప్రత్యేక డిఎల్సిసి సమావేశాన్ని జిల్లా కలెక్టర్ నిర్వహించారు. ఈ సమావేశం అనంతరం లీడ్ డిస్ట్రిక్ట్ ఆఫీస్ అనంతపురం వారి ఆధ్వర్యంలో జిల్లాలో గ్రామస్థాయి జన సురక్ష కార్యక్రమం, కేంద్ర ప్రభుత్వం బీమా పథకాలు మరియు జన సురక్ష పథకాల కోసం 3 నెలల సంతృప్త ప్రచారం అనే పోస్టర్లను జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. జిల్లాలోని బెల్లంపల్లి పట్టణంలో నూతనంగా నిర్మించిన ఇంటిగ్రేటెడ్ మార్కెట్కు మాజీ ఎమ్మెల్యే గుండా మలేష్ పేరు పెట్టాలని సిపిఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్ కోరారు. ఈ మేరకు గురువారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జాయింట్ కలెక్టర్ సభావతి మోతీలాల్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుండి 3 పర్యాయాలు ఆసిఫాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు శాసనసభ పక్ష నాయకునిగా జిల్లాలోని బెల్లంపల్లి నియోజకవర్గానికి మొట్టమొదటిసారి ఎమ్మెల్యేగా, మొత్తం 4 పర్యాయాలుగా ఎమ్మెల్యేగా ఈ జిల్లా నుండి ఎన్నికైన దివంగత నేత మాజీ ఎమ్మెల్యే గుండా మలేష్ పేరును బెల్లంపల్లి పట్టణంలో నూతనంగా నిర్మించిన ఇంటిగ్రేటెడ్ మార్కెట్కు పెట్టాలని కోరారు. గుండా మల్లేష్ గారి పేరు నామకరణం చేయాలని చెప్పి ఈరోజు కలెక్టర్ గారికి
మెమోరాండం ఇవ్వడం అనేది జరిగింది. మరి ఆ బెల్లంపల్లి నియోజకవర్గానికి ఉమ్మడి ఆసిఫాబాద్ నియోజకవర్గం ఉన్నప్పుడు 3 పర్యాయాలుగా ఎమ్మెల్యేగా మరి బెల్లంపల్లి నియోజకవర్గం ఏర్పడిన తర్వాత మొట్టమొదటి ఎమ్మెల్యేగా గెలిచినటువంటి గుండా మల్లేష్ గారు ఆ నియోజకవర్గ ప్రజలకు ఎంతో సేవలు అందించడం అనేది జరిగింది. మరి 1984లో ఇప్పుడు సింగరేణి యాజమాన్యంతో మాట్లాడి మరి ఆనాడే ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు సింగరేణి యాజమాన్యంతో మాట్లాడి ఆ సింగరేణి స్థలాన్ని కూరగాయల మార్కెట్కు కేటాయించడం జరిగింది. 1999లో అనివార్య కారణాల వల్ల ఈ యొక్క కూరగాయల మార్కెట్ అగ్నికి దగ్ధం అవడం వల్ల అక్కడ ఉన్నటువంటి వారిని ఆదుకోవడానికి మరి ఎమ్మెల్యే గారు అప్పుడు ఉన్నటువంటి గుండా మల్లేష్ గారు వారికి భరోసానిచ్చి నూతనంగా మళ్ళీ అక్కడ షెడ్లు నిర్మించడం అనేది జరిగింది. మరి ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ మార్కెట్గా నూతనంగా ఏర్పాటు చేసినటువంటి ఆ యొక్క కూరగాయల మార్కెట్కు మరి గుండా మల్లేష్ గారి పేరు నామకరణం చేయాలని చెప్పి భారత కమ్యూనిస్టు పార్టీ మంచిర్యాల జిల్లా సమితి తరఫున విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. జగ్గంపేట చెరువు గట్టుపైన అమ్మవారి ఆలయం మరియు ఒక్క వీధిలో గురువారం అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం ఈవో రామచంద్ర మోహన్ చైర్మన్ ఐవి రోహిత్ ఆదేశాల మేరకు జగ్గంపేట చుట్టుపక్కల జగ్గంపేట మల్లిసాల ఇరిపాక కట్రావుపల్లిలో భక్తులకి ఉచితంగా దీక్ష వస్త్రాలు పూజ పుస్తకాలు స్వామివారి మాల స్వామివారి ఫోటో అందజేశారు. ఈ సందర్భంగా సత్యదీక్ష ప్రచారకర్త కృష్ణబాబు మాట్లాడుతూ 2022 నుండి సత్యదీక్షకి శ్రీకారం చుట్టి గ్రామాలు అప్పటి నుండి ప్రచారం చేయడం జరుగుతుందని సత్యదీక్ష జీవితంలో ఒక్కసారైనా ధరించాలి అని సత్యనారాయణ స్వామి వారి ఆశీస్సులు కలుగుతాయని అన్నారు. ఈ నెల 27వ తారీఖు నుండి ఆదివారం నుండి 27 రోజులు దీక్ష ప్రారంభం అవుతుందని వారు చెప్పారు. స్వామి దీక్షాపరులందరూ కూడా ఆ సత్యనారాయణ స్వామి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ మాది కాట్రావులపల్లి అండి. జగతా రాధాకృష్ణ అండి. కృష్ణబాబు గారి పరిచయం నాకు కలిగిందండి. అప్పటి నుంచి కూడా నేను మాలాధారణ చేస్తున్నాను. అలాగే నా కుటుంబంలో అందరి చేత కూడా మాలాధారణ చేయించాను. అలాగే ప్రతి సంవత్సరం కూడా నా కుటుంబంలో అందరినీ కూడా తీసుకెళ్ళి ఆ స్వామి దర్శనం చేయించి అలాగే గ్రామంలో కూడా ఇంకా ప్రచారం చేసి ఆ మాలాధారణ చేసి అందరి చేత కూడా మాల వేయించే వాళ్ళందరినీ కూడా అన్నవరం తీసుకెళ్ళడం జరిగిందండి. నాకు కృష్ణబాబు గారి పరిచయంతో మరింత బలం చేకూర్చినట్టు అయింది. అలాగే సత్యనారాయణ దర్శనం కూడా నాకు ఎప్పుడు కూడా ఫ్రీగా జరిగిందండి. ప్రతి ఒక్కరూ కూడా ఈ మాల వేయడం వల్ల ఉన్న మహత్యం ఏంటంటే అనారోగ్యాలు దూరం అవుతాయండి. మనకి ఇంట్లో నలతలు పోయి మన కుటుంబాలు అందరూ ఆయురారోగ్యాలుగా ఉంటారని కార్తీక మాసంలో మాలాధారణ 27 నుంచి మఖా నక్షత్రం నుంచి మళ్ళీ మఖా నక్షత్రం వరకు కూడా మనం మాల వేయడం వల్ల సంవత్సరం ఫలితం మనం పొందుతామని నేను నమ్మాను. అలాగే అందరినీ కూడా సత్యదేవుని దీక్షాపరులందరూ కూడా నమ్మడం కాదు, ఏ మాల ధరించి చూడండి, దాంట్లో ఉన్న సత్యం మీరే గమనింటారు. అలాగే కృష్ణబాబు గారు ఎంకరేజ్ ఎంతో చేస్తున్నారు. ఆయన కూడా భగవంతుడు కూడా ఆ సత్యనారాయణ స్వామి అనుగ్రహం అలాగే మన కుటుంబాలందరికీ కూడా ఆ సత్యనారాయణ స్వామి అనుగ్రహం కలగాలని కోరుకుంటున్నాను. జై సత్యదేవ, జై సత్యదేవ. నా పేరు నల్లమిల్లి కృష్ణబాబు అని, సత్యదీక్ష ప్రసారకర్తని. నేను 2002 నుండి నా పెళ్ళి అయిందండి. అప్పుడు అందరూ సోమవారం రథానికి వెళ్తారు. అదేవిధంగా అప్పుడు నేను అనుకున్నానండి ఈ సత్యదీక్షని శ్రీకారం చుట్టాలని. అప్పటి నుంచి కూడా దీన్ని శ్రీకారం చుట్టానండి. 2015లో ఆ టైంలో ఈవో గారు ఆదేశాల మేరకు రథాన్ని ఉచితంగా తిప్పి గ్రామాలు తిప్పానండి. తిప్పి ఈ దీక్షని అప్పటి నుండి కొద్దిగా అమలు చేసుకుంటూ వచ్చాను. ఇప్పటికీ కూడా విపరీతంగా భక్తులు పెరిగారండి. అలాగే అన్నవరం దేవస్థానం వారు దీక్ష వస్త్రాలు అన్నీ ఉచితంగా ఇస్తున్నారండి. నేను 10 గ్రామం వెళ్ళి రథం కూడా సేవలు చేసి ఇలా 10 గ్రామాలకు ఉచితంగా దీక్ష వస్త్రాలు అందజేస్తున్నామండి. మనం సత్యనారాయణ స్వామి వారికి ఒకరోజు రథం చేస్తేనే అంత ఫలితం. అటువంటిది మనం 27 రోజులు దీక్ష చేస్తే ఇంకా అంత ఫలితం కింద ఉంటుందండి. 1000 రెట్లు ఫలితం ఉంటుందండి. ఈ దీక్ష ఏంటంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు 3 దేవుళ్ళు దీక్ష చేసిన ఫలితం ఉంటుందండి. ఇది పైగా కార్తీక మాసంలో వస్తుందండి. ఈ కార్తీక మాసంలో అందరూ కూడా భక్తితో ఉంటారండి. కనుక ఈ దీక్ష అందరూ ధరించాలని 10 గ్రామాలు వెళ్ళి భక్తులకి దీక్ష వస్త్రాలు ఇస్తున్నామండి.
అన్నవరం ఈఓ గారు చైర్మన్ గారు వారి ఆదేశం మేరకే 2 లింగిలు, 2 టవల్లో, 2 సప్లో, ఆడవాళ్ళకి 2 చీరలు, జాకెట్లు, టవల్లో దేవస్థానం ఉచితంగా ఇచ్చిందండి. ప్రతి గ్రామం తిరిగి భక్తులకి ఉచితంగా ఇస్తామండి. మేము కోరుకునేది ఒకటండి, సత్యదీక్ష జీవితంలో ఒక్కసారైనా ధరించండి, సత్యనారాయణ స్వామి వారి ఆశీస్సులు పొందాలని మనసారా కోరుకుంటున్నామండి. దీక్ష చేసిన కుటుంబాలు కూడా చల్లగా ఉండాలని మనసారా కోరుకుంటున్నానండి. స్థానిక రావులమ్మ నగర్లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ అధ్యక్షతన జరిగిన ఉభయ గోదావరి జిల్లా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటర్ నమోదుపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ చిరంజీవి రాజు, ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి పేరబత్తుల రాజశేఖర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. జనసేన పార్టీ ఇన్ఛార్జి తుమ్మలపల్లి రమేష్, బీజేపీ ఇన్ఛార్జి దట్ల కృష్ణ అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ అభ్యర్థి రాజశేఖర్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీలో జెడ్పీటీసీగా, ఎంపీపీగా పనిచేశానని, పార్టీకి విధేయుడిగా పనిచేశానని, నన్ను పార్టీ గుర్తించి ఎమ్మెల్సీ అభ్యర్థిగా అవకాశం కల్పించిందని, జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలతో కలిసి టీడీపీ కార్యకర్తలు పనిచేసి అత్యధిక మెజార్టీతో నన్ను గెలిపించాలని, డిగ్రీ పూర్తి చేసిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించే విధంగా పనిచేయాలని కోరారు. అందరినీ చెప్పి ఏదైతే మనకి ఎంటెక్ అవ్వండి, బీటెక్ అవ్వండి, అన్నీ కూడా చెప్తాయో ఆయన బాటలో మనం నడుచుకున్నట్టయితే మంచి ఎలక్షన్లో మంచి రిజల్ట్స్ మనం సాధించగలమని చెప్పేసి నేను తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినట్టు కాకతీయ మెడికల్ కాలేజ్లో అక్టోబర్ 25, 26 తేదీలలో కాకతీయ రీసెర్చ్ ఇనిషియేట్ ఫర్ ట్రాన్స్ఫర్మేటివ్ ఇన్నోవేషన్ నిర్వహిస్తున్నట్లు కేఎంసీ ప్రిన్సిపల్ రామ్ కుమార్ తెలిపారు. కాకతీయ రీసెర్చ్ డే 2వ ఎడిషన్కి 1000 మందికి పైగా దేశం నలుమూలల నుంచి నమోదయ్యి పలువురు చేసుకున్నట్లు ఆయన తెలిపారు. వరంగల్ నగరంలోని కాకతీయ మెడికల్ కళాశాల ఎన్ఆర్ఐ భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రిన్సిపల్ డాక్టర్ రామ్ కుమార్, యుఎస్ఏ ఎన్ఆర్ఐ ప్రోగ్రాం కన్వీనర్లు డాక్టర్ సందీప్ కుమార్, డాక్టర్ బత్తిని వేణు, విద్యార్థిని సంఘాల నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ రవికుమార్, సుహిత్ కుమార్లు మాట్లాడుతూ అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు అందుబాటులో ఉంచి మొత్తం 9 పోటీలు నిర్వహించబడుతున్నాయని అన్నారు. 350 మందికి పైగా ఫైనలిస్టులు విజేతలైనందుకు పోటీ పడుతున్నారు. డిబేట్, హ్యాథ్కాన్, జేపాటి ఇండియాలోనే అతిపెద్ద మెడ్క్విజ్ అక్టోబర్ 25న జరుగుతాయి అని అన్నారు. పేపర్ ప్రెజెంటేషన్, పోస్టర్ ప్రెజెంటేషన్, సింపోజియం అక్టోబర్ 26న నిర్వహించబడతాయని తెలిపారు. మెడికల్ ఎగ్జిబిషన్ 2 రోజులు కూడా జరుగుతుందని తెలిపారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి ప్రయత్నాలను మరింత బలంగా మద్దతుగా నిలుస్తామని, కాకతీయ మెడికల్ కాలేజ్ తెలంగాణ రాష్ట్రంలో మెడికల్ విద్యలో అగ్రగామిగా నిలిచేలా చూస్తామని వారు తెలిపారు. పేషెంట్స్ కూడా ఉంటుంది. బట్ రీసెంట్ మనం కోవిడ్ చూసాం. ఒక డిసీజ్ అనేది సడన్గా వస్తే హౌ టు రెస్పాండ్, ఎలా మనం కావాలనేది చాలా ఇబ్బందికరంగా కనిపించింది. అందుకని రీసెర్చ్ యాక్టివిటీస్ అనేది మనం బిల్డప్ చేయాలి ఫ్రమ్ గ్రాస్ రూట్ టు ప్రెజెంట్. ఆ థింకింగ్తోనే ఈవెన్ మనం సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, మన స్టేట్ గవర్నమెంట్ కావచ్చు, రీసెర్చ్ మీద ఇప్పుడు బాగా ఫోకస్ చేస్తున్నారు. ఎందుకంటే కోవిడ్ మాకు ఒక గుణపటం దొరికింది. రీసెర్చ్ అనేది స్ట్రెంగ్గా ఉంటే వీ కెన్ యాక్ట్ అప్ ఆన్ టు ద ఎమర్జెన్సీస్. సో ట్రీట్మెంట్ పార్ట్ కన్నా రీసెర్చ్ పార్ట్ స్ట్రెంత్ ఎక్కువ అనే ఉద్దేశంతో మనం పిల్లల్లో కూడా ఈ యొక్క యాక్టివిటీ చాలా పెంపొందిస్తున్నాం. ఈవెన్ స్టూడెంట్స్లో వెరీ వెరీ ఎంకరేజింగ్, చాలా ఇన్నోవేటివ్ ఐడియాస్ అండ్ చాలా అడ్వాన్స్డ్ థింకింగ్ ప్రాసెస్ ఉన్నాయి పిల్లల్లో కూడా. వీ నెవర్ ఎక్స్పెక్టెడ్ దిస్ మచ్ ఆఫ్ రెస్పాన్స్ ఫ్రమ్ ద స్టూడెంట్స్. సో ఐ once again happy that this program is conducted in our college, which in a such big event. Thank you very much. సో మెడికల్ ఎడ్యుకేషన్ వరల్డ్ వైడ్ చాలా చేంజెస్ వస్తున్నాయి. ఇప్పుడు కోవిడ్ వచ్చినప్పుడు రిమోట్ ఎడ్యుకేషన్ ఎంత ఇంపార్టెన్స్ వచ్చింది, టెక్నాలజీ హౌ ఇట్ ప్లేడ్ అ రోల్, అవన్నీ ఇంకా పాడ్కాస్ట్ అని వస్తున్నాయి. స్టూడెంట్స్ క్లాస్ రూమ్లో రాకుండా కూడా మోస్ట్ ఆఫ్ ద ఎడ్యుకేషన్స్ అలా ఎడ్యుకేషన్ ఇచ్చే మెథడ్స్ ఎవాల్వ్ అవుతున్నాయి. సో ఈ టెక్నాలజీ అండ్ టెక్నిక్స్ ఎవాల్వ్ అయిన కొద్దీ మెడిసిన్లో ఎస్పెషలీ చేంజ్ ఇస్ అ కాన్స్టెంట్ థింగ్. సో అందుకని మన మెడికల్ స్టూడెంట్స్కి ఈ రీసెర్చ్ ఇన్నోవేటివ్ మైండ్ సెట్ క్రియేట్ చేయడానికి హౌ వీ షుడ్ డూ దిస్ అంటే ఒక కాంపిటీషన్ లాగా క్రియేట్ చేసి దాన్ని ఒక ఫన్ యాక్టివిటీగా చేస్తే పీపుల్ విల్ గెట్ ఎంకరేజ్ అనే కాన్సెప్ట్తో మేము ప్రిన్సిపల్ గారితో మాట్లాడి ఫ్యాకల్టీతో ఇంటరాక్ట్ అవుతూ ఈ ప్రోగ్రామ్ని లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేసాము. జూలైలో చేసాం ఫస్ట్ రీసెర్చ్ డే. ఒక 100 మంది వచ్చారు రిజిస్ట్రేషన్స్. ఇట్ వెంట్ వెరీ వెల్ ఫర్ అ ఫస్ట్ ఇయర్ ఈవెంట్. ఆ తర్వాత
ఇప్పుడు సెకండ్ యాన్యువల్ రీసెర్చ్ డేని కృతిగా నేమ్ చేంజ్ అయింది. కాకతీయ రీసెర్చ్ ఇనిషియేటివ్ ఫర్ ట్రాన్స్ఫర్మేటివ్ ఇన్నోవేషన్స్ అని కృతి. సో దీనికి ఒక స్టూడెంట్ బాడీ, కాకతీయ మెడికల్ కాలేజ్ స్టూడెంట్ బాడీ ఒకటి, ఆర్గనైజింగ్ కమిటీ ఒకటి ఫామ్ చేసుకుని US alumni నుండి ఒక కమిటీ ఫామ్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.